ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి మరో 45,000 ఇళ్లు మంజూరు చేసింది కేంద్రం. 10 జిల్లాల్లో ఉన్న 19 పట్టణాల్లో ఉన్న పేదలకు ఈ స్కీమ్ ద్వారా ఇళ్లు నిర్మించబోతున్నారు. గతంలో కేటాయించిన వాటితో కలిపి ఇళ్ల సంఖ్య 55,000కు చేరుకుంది. అయితే కరువు పరిహారం విషయంలో మాత్రం మొండి చెయ్యి చూపించింది సెంట్రల్ సర్కార్. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి మరో 45,217 ఇళ్లు శాంక్షన్ చేసింది. రాష్ట్రంలోని 19 పట్టణాల్లోని పేదలకు వీటిని కేటాయించనున్నారు. దీనికోసం ఒక్కో ఇంటికి 1,00,000 మొత్తంగా 678 కోట్ల రూపాయలు ఇవ్వనుంది కేంద్రం. గతంలో రాష్ట్రానికి 10,290 ఇళ్లు కేటాయించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కు 1,93,147 ఇళ్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్రానికి తక్కువ ఇళ్లు ఇవ్వడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మరోసారి ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం సూచించింది. దీంతో రాష్ట్రం రెండోసారి పంపిన నివేదికను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరో 45,000 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 19 పట్టణాలకు ఇళ్లు కేటాయించింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. ఇందులో హైదరాబాద్ కు 29,531, కరీంనగర్ కు 1,038, గజ్వేల్ కు 1,842, భువనగిరి 324, జనగాం 800, జహీరాబాద్ 400, బోధన్ 231, నాగర్ కర్నూల్ 250, మెదక్ 2,353, పాల్వంచ 1,903, వికారాబాద్ 291, వనపర్తి 592, నల్లగొండ 405, సిరిసిల్ల 1,680, లచ్చంపేట 500, మెట్పల్లి 1,250, మహబూబాబాద్ 800, నిర్మల్ 500, ఇక ఆర్మూర్కు 500 ఇళ్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో రాష్ట్రానికి 10,290 ఇళ్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సిద్దిపేట, ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడ, భైంసా, మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ కు వీటిని అలాట్ చేసింది. లేటెస్ట్ గా కేటాయించిన ఇళ్లతో వీటి సంఖ్య 55,507కు చేరింది. హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద రాష్ట్రానికి మొత్తం 833 కోట్లు ఇవ్వనుంది కేంద్రం. మరోవైపు కరువు సహాయంపై తెలంగాణ, ఏపీకి హ్యాండ్ ఇచ్చింది కేంద్రం. 2 రాష్ట్రాలకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ కు 925 కోట్లు, వెస్ట్ బెంగాల్ కు 1,104 కోట్లు, మణిపూర్ కు 34 కోట్లు, ఒడిశాకు 380 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన హై లెవెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.